నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ప్రేమికులకు మంచి శుభవార్త. నోరూరించే భీమవరం ప్రత్యేకమైన 100 రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఇప్పుడు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రొపరేటర్ వాసు తెలిపారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ కృష్ణానగర్ ప్రాంతంలో భీమవరం 62వ పికిల్ మార్ట్ స్టోర్ను ఇటీవల ఘనంగా ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. ఇది పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటి భీమవరం స్టోర్ కావడం విశేషం. ప్రతి చెంబు చింతపండు పచ్చడి నుంచి మసాలా రొయ్యలు, చికెన్ వరకు ఈ పచ్చళ్ళు భోజనానికి వాసన, రుచి, జ్ఞాపకాలను తెచ్చిపెడతాయి. ఈ అపూర్వ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ప్రొపరేటర్ వాసు సూచించారు. లోకల్ మటన్ బోన్లెస్, మటన్ కీమా, గోంగూర పెద్ద రొయ్య, పెద్ద రొయ్య, బోన్లెస్ గోంగూర, చికెన్ బోన్లెస్ గోంగూర, నాటుకోడి, చికెన్ పికిల్, ఓకే, చికెన్ బోన్లెస్, ఓకే. ఏంటిది? ఇది రొయ్యల పికిల్. ఏంటిది? ఇది క్రాబ్స్ పికిల్. క్రాబ్స్ పికిల్, పీతలు. డైరెక్ట్ ఏమి కెమికల్స్ లేకుండా, ఇంగ్రీడియంట్స్ లేకుండా ప్యూర్ హనీ, డైరెక్ట్ మన కంపెనీ నుంచి వస్తుంది. నెక్స్ట్ పల్లీల కారపొడి, గోంగూర కారపొడి, పుట్టాల కారపొడి, నెక్స్ట్ వెల్లుల్లి కారపొడి, మునగాకు కారపొడి, నెక్స్ట్ కరివేపాకు కారపొడి, రైస్ కారపొడి, పుదీనా కారపొడి, నువ్వుల కారపొడి, ఇడ్లీ కారపొడి, కాకరకాయ కారపొడి, ఇడ్లీ కారపొడి, ఇవన్నీ మనం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వచ్చేసరికి ఇది మామిడికాయ పచ్చడి. ఇప్పుడు కొత్తపల్లి ఆవకాయ, ఇది విజయవాడ కదా అటు సైడ్ ఆంధ్రాలో సంబంధించి కొత్తపల్లి ఆవకాయ, ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి లాస్ట్ పూత కాయ పచ్చడి, లాస్ట్ పూత అయిపోయింది పచ్చడి. లాస్ట్ కాకరకాయ పచ్చడి, గోంగూర పికిల్, పచ్చడి. ఏంటి? పండు మిర్చి, గుంటూరు కారం, చాలా స్పైసీగా ఉంటుంది. ఓకే. ఉసిరికాయ, ఓకే. మిక్స్డ్ వెజ్, అన్ని వెజిటేబుల్స్ కలిపి ఇది ఒక పికిల్. అన్ని వెజ్ స్పెషల్స్లో ఇది స్పెషల్ ఐటమ్స్. నమస్కారం అండి. మన పికిల్ మార్ట్ ప్రారంభం చేశాము. ఇక్కడ మన కృష్ణానగర్ ఎన్టీపీసీ మన శ్రీనివాస లాడ్జ్ పక్కన ప్రారంభం చేశాము. కొద్ది రోజులు అవుతుంది ప్రారంభం చేసి. మన దగ్గర వెజ్ భీమవరం స్పెషల్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, పికిల్స్ అన్నీ ఉన్నాయండి. మీరు వచ్చి కుటుంబం
ప్రమితంగా అందరూ వచ్చి విజిట్ చేసి మన స్టోర్ని ముందు విజిట్ చేసి అప్పుడు మీ వచ్చి సమీకరణ చేసుకొని ఇది మంచి అవకాశం మీ అందరికీ. మేము మన కృష్ణానగర్ ఈ ప్రాంతం మొత్తం అన్ని అనుకొని మన కృష్ణానగర్ మెయిన్ బ్రాంచ్గా మేము అనుకున్నాము. ఈ ఎన్టీపీసీ పెద్దపల్లి మొత్తం మీ సరౌండింగ్స్ అందరి కోసం మేము మంచి సర్వీస్ అందించడానికి ఈ బ్రాంచ్ని పెట్టడం జరిగింది. మీరందరూ మన బ్రాంచ్కి వచ్చి ఒకసారి విజిట్ చేయాలి. మన శ్రీనివాస లాడ్జ్ పక్కన ఉంటుంది. మన దగ్గర అన్ని పచ్చళ్ళు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. మన దగ్గర చికెన్ పికిలు అన్నీ మంచి హోమ్ మేడ్ ఆర్గానిక్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈ పచ్చళ్ళు తయారు చేస్తారు. ప్యూర్ ఆర్గానిక్తో తయారు చేస్తారు పచ్చళ్ళు. వెజ్ నాన్ వెజ్ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. మేము అన్ని మా స్టోర్లో వెజ్ నాన్ వెజ్ అన్ని సపరేట్గా పెట్టి ప్రారంభం చేసాము. సపరేట్గా వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని సెక్షన్ కూడా సపరేట్గా పెట్టి నీట్గా ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా నాన్ వెజ్ ప్యూర్ హోమ్ మేడ్ పికిల్స్ అండి. మీరందరూ వచ్చి మా బ్రాంచ్ని విజిట్ చేకూరుస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని. మన ఎన్టీపీసీ మన రామగుండం మొత్తం మీ అందరి కోసం మంచి సర్వీస్ నేను అందించడానికి ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. మన దగ్గర ప్యూర్ హనీ కారపొళ్ళు అన్నీ ఉన్నాయి. కారపొళ్ళు వడియాలు అన్నీ ఉన్నాయి. ఈ అన్నీ హోమ్ మేడ్ అండి, ప్యూర్, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మా బ్రాంచ్ తయారు చేస్తారు. ఇది పికిల్ మార్ట్ మన శ్రీనివాస లాడ్జ్ పక్కన మేము ప్రారంభం చేసామండి. మీరు అందరూ వచ్చి విజిట్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కృష్ణానగర్ ఈ ఎన్టీపీసీ అందరూ కూడా మనకి బాగా మంచిగా ఈ కృష్ణానగర్ అందరూ మనకి బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లానే నాకు మీరు అందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను కోరుతున్నాను. నమస్కారం అందరూ. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే దేశంలో 2 ప్రధానులు, 2 చిహ్నాలు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో శ్యామప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి ఒక తాత్విక మరియు రాజకీయ దిశనిచ్చిన మహానుభావుడని అన్నారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ శివాజీనగర్ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ దేశ ప్రజలకు ఆదర్శప్రాయుడు. ఈరోజు 370 ఆర్టికల్ రద్దు చేయబడ్డది. భారతదేశానికి శిఖరమానమైనటువంటి తలభాగమైనటువంటి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆనాడే ఒకే దేశంలో 2 ప్రధానులు, 2 విధానాలు, 2 జెండాలు ఉండకూడదని మరి నిరాహార దీక్ష చేస్తే అప్పుడున్నటువంటి నెహ్రూ ప్రభుత్వం కుట్రపూరితంగా వారిని జైల్లో బంధించి జైల్లో చంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారు ఎలా చనిపోయారనే విషయం కూడా మరి చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ప్రశ్నించే వారు ఉంటారో వారిని అంతం చేయడమే వారి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఆనాటి నుంచి జరిగినట్టు వరకు. మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని ఈ దేశ ప్రజలందరూ రాబోయే రోజుల్లో కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాశ్మీర్ అందాలను ఈ రోజు నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలో అంతర్భాగమైన రీసెంట్ ఆర్టికల్ రద్దు చేయడానికి ఆనాడే బీజేపీ వేయడం జరిగింది. వారిని అనుసరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యువత అందరూ కూడా వారి ఆదర్శం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి పుష్పాంజలి ఘటించి బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరియు వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఇందాక లక్ష్మీనరసింహ గారు చెప్పినట్టు ఒకే దేశంలో 2 విధానాలు ఉండొద్దని, రెండు జెండాలు ఎగరేయడం ఉండదని చెప్పి మొట్టమొదటిగా 370 ఆర్టికల్ రద్దుపై కొట్లాడినటువంటి గొప్ప వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారి యొక్క ఏదైతే
వారు అనుసరించినటువంటి త్యాగాలు మరి ఈ రోజు మనమందరం కూడా కాశ్మీర్ రద్దుని మరి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి చేయడం అనేది మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వారి మీద ఉన్నటువంటి విశ్వాసం, వారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని చూపడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా మరి వీరి యొక్క ఆశయాలను నెరవేర్చుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఐసీసీ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్గాన్ని సూచిస్తాయని జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ అన్నారు. అమెరికాలో ఉంటున్న ఎడ్గర్ ఆడమ్స్ జో నాని పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మంగళవారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రీ ప్రైమరీ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి చూద్దాం అదే చెప్పేది నాకు మొన్న సార్ అన్నది. అయితే కొంచెం గ్లాసులు అంటే అందరికి ఇద్దాం ప్రైమరీ. ఈరోజు మన స్కూల్లో మనవాడి మొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో జో నాని పేరు మీద వాళ్ళ మనవాడి పేరు మీద కేక్ కటింగ్ చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ముఖ్య అతిథి దేవదాస్ గారు,
సిద్ధు గారు మరియు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ స్వాగతం. సో ఈ కార్యక్రమాన్ని బాబుకు హిందీ में बोलो బాబుకు मुबारक बोलते हो बाबूకు మా ముబారక్ जन्मदिन शुभाकांक्षలు बाबूకు मुबारक शुभाकांक्षలు मैं बोल रही मेरा नाम फातिमा आपको दुआ देना. గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ గారి మనవడు జోనాని ఫస్ట్ బర్త్డే వీరి మధ్యలో జరుపుకుంటా ఆనందదాయకంగా ఉంది. మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న వారికి గిఫ్ట్ మనీగా పాకెట్ మనీగా సహృదయంతో అన్నగారు ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు. మరియు రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు జోనాని జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ అన్నగారికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ వీరి వారసుడు దయానంద్ గాంధీ గారి వారసుడు దీన్ని మనం పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక వందనం. గద్వాల పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10,000 నుంచి 12,000 దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం గద్వాల పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ స్థలాల్లో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు శ్రీ చైతన్య లోగో ఉన్న బెల్టులు టైలు ఎక్కువ ధరకు అమ్ముతుండగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కో కన్వీనర్ కుర్వ పల్లయ్య పట్టుకుని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఎంఈఓ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చైతన్య అని ఉంది, ఈ చైతన్య టెక్నో కరికులం అని ఉంది. బుక్ మొత్తం బ్యాగ్లో పెట్టి ఎంత కమ్ముతారు ఆ పుస్తకాలు ఇంటి పట్టుకున్నాడు. నా పాప చిన్న ఉంటుంది, ఇంట్లో ఇస్తాను వాళ్ళు పాప వాళ్ళు అప్పులు చేసి పట్టుకుంటారు. వాళ్ళకి ఎంత తక్కువ క్రియేట్ చేసిన ఇట్లా బుక్కులు పెట్టి సంపతే ఎట్లా సార్ వాళ్ళు బతికేది రైతులు? ఏమంటే గతి లేక మీ కాడ చదువుతున్నారని అంతే కదా సార్? చూడండి, అవును సార్, మీ కాడికి వచ్చేటోళ్ళు అందరు కోటేశ్వర్లా చూపిస్తారా? నాకు అల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు అందరూ చెప్పేది సార్, అల్లెటూరు నుంచి వచ్చే పిల్లలంతా పేద పిల్లలే. నువ్వు టౌన్లో వచ్చేటోళ్ళు మాత్రమే మంచి ఏదో డబ్బు ఉండొచ్చు, కానీ అల్లెటూరుల నుంచి వచ్చే పిల్లలు అందరూ కూడా పేద పిల్లలే. ఎందుకంటే మా పిల్లాడు మేము చదువుకోని అవును సార్, గద్వాల్లో ఉన్నోడు చదివిస్తాడు, పల్లెటూరులో ఉన్నాడు చదివేలేడు, లేనోడు చదివేలేడు. మనకేం ఆశ ఉంటుంది మీ స్కూల్లో చదివేయాలని, కానీ కట్టలేడు ఫీజు. కానీ అప్పులు చేస్తాడు, సప్పులు చేస్తాడు. అక్కడ పిల్లలు పోతుంటే మా పిల్లలు పోవాలని ప్రిస్టేజ్కి అయిపోయింది. ఫీజు కాకుండా పైగా ఏమి మళ్ళా నేను లాకేసిపోతా, మీరు డివోర్స్ అని కలిసి మాట్లాడుకుంటాను బాబు. అడగండి బాబు. అయితే అవి కూడా ఇవి చదవాలి పిల్లోడు, అవి చదవాలి బాగా కదా సార్. మనం చెప్తామాట మరి ఇవి చదవాలి, అవి చదవాలి, ఇవి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు కొనుక్కున్నామంట అంటున్నాడు మళ్ళీ ఆయన. ఏమైనా బుక్స్ ఇస్తారు కదా, రేట్ లేకుండా దీని మీద రేటే ఉండదు. దీని మీద రేట్ ఉండదు, గవర్నమెంట్ కానీ రేట్ ఉంటుంది. స్కూల్లోనే పైన 10th క్లాస్ వేసుకొని వచ్చిన అన్ని పాత బుక్స్ ఉన్నాయి. నా పేరు కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. మరి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో మరి భారీ ఎత్తున
బుక్కులను అమ్ముతూ దొంగదాపున పేద తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్క క్లాసుకు దాదాపు 16,000 20,000 ఒక క్లాసుకు అమ్ముతూ బుక్కులు భారీ ఎత్తున డంపు చేసి ఇక్కడ రూమ్లో ఇక్కడ మన గద్వాల్ టౌన్లోనే ఒక రూమ్ రెంట్ తీసుకొని ఈ రకంగా తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడే ఎంఈఓ గారికి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఈఓ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇక్కడనే ఉన్నారు. మరి ఈ రకంగా తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు ఈ రకంగా బుక్కుల పేరుతో గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుంది, గవర్నమెంట్ పుస్తకాలను తీసుకోకుండా 6th to 10th వరకు కూడా గవర్నమెంట్ పుస్తకాలు చదవాలని విద్యార్థి చట్టం ప్రకారం మనకు చెప్తా ఉంటే కూడా ఈ ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు పెడచెవిన పెట్టి వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ తుంగలో తొక్కి ఈ రకంగా ప్రైవేటు పుస్తకాలను తయారు చేసుకొని సొంతంగా కంపెనీ పెట్టుకొని ఈ రకంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి ఒక్కొక్క విద్యార్థికి 16,000 20,000 బుక్కులకు డిమాండ్ చేసి వాళ్ళ భారీ ఎత్తున దోపిడీ చేయడం అనేది ఎంత దుర్మార్గం. మరి ఈ జిల్లాలో ఉన్న డిఓ గారు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలి. ఈ పాఠశాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే స్కూల్ను సీజ్ చేయాలని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా దాదాపు 20 మంది ఇక్కడికి వచ్చి కాసి కూడా గొడవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, బుక్కుల పేరుతో మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం మరి పెద్దగా చూస్తున్నాం. ఈ రూమ్ అంతా మొత్తము బుక్కులతో నింపేసి ఉన్నారు. మరి ఎంతవరకు దుర్మార్గం. ఇవాళ ఫీజుల నియంత్రణ చట్టం తుంగలో తొక్కి కార్పొరేట్ స్కూళ్ళు నాణ్యమైన విద్యను అందించకుండా కార్పొరేట్ ముసుగులో పేరుతో వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ కేవలం విద్యను వ్యాపారం చేస్తూ మాత్రమే ఈ ప్రాంతంలో మరి పేద తల్లిదండ్రులు రెక్కాడతగాని డొక్కాడని వాళ్ళను కూలిపోయి బతికే తల్లిదండ్రులు పాపం పిల్లల చదువులు కోసమని అమాయకంగా ఇవాళ లక్షలు ఖర్చు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు బుక్కుల పేర్ల మీద, దుస్తుల పేర్ల మీద, టైర్ల పేర్ల మీద ఇక్కడ టైర్లు కూడా ఇక్కడనే డంప్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఈ రకంగా డంప్ చేసిన తక్షణమే మేము ఒకటే చెప్తున్నాము, డిఓ గారికి కానీ ఎంఈఓ గారికి కానీ ఈ స్కూల్ సీజ్ చేయాలి, తక్షణమే చేసి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మేము శాంతినగర్లో అదే డిఓ ఆఫీస్ పని మీద పోయి రిటర్న్ వచ్చినాక ఈ పూర్వపల్లె మాకు ఫోన్ చేస్తే ఈ చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారంటే మేము కొంచెం బిజీలో ఉండి ఆయన టైం ఇవ్వలేకపోయినా మళ్ళీ డిఓ గారు ఫోన్ చేస్తే వచ్చినాము. వచ్చి మరి చైతన్య స్కూల్ విజిట్ చేసినాం. స్కూల్ దగ్గర అయితే ఏం లేవు పుస్తకాలు. స్కూల్ కొద్ది దూరంలో ఒక వేరే కాలనీలో ఈ చైతన్య స్కూల్ అని చెప్పి బుక్స్ అమ్ముతున్నారు. ఇందులో మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఏమన్నామంటే మేము గవర్నమెంట్ సిలబస్ 6th to 10th వరకు వాడాలి కదా అంటే అవును సార్ వాడుతున్నాం అన్నారు. అయితే గవర్నమెంట్ బుక్సే అమ్ముతున్నప్పుడు ఎందుకు కొనకూడదు అని అంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు. వీళ్ళు అమ్మేటువంటి పుస్తకాల్లో మేము ఇప్పుడు ప్రజెంట్గా 8th క్లాస్ తెలుగు బుక్ చూస్తున్నా. టాపిక్స్ మాత్రం అవే ఉన్నాయి, చాప్టర్స్ అవే ఉన్నాయి, కానీ లోపల సిలబస్ మాత్రం డిఫరెంట్గా ఉంది. కనుక ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకము. తప్పకుండా గవర్నమెంట్ బుక్స్నే వాడాలి. పిల్లలకి తక్కువ రేట్లకి అమ్మాలా. ఆ పిల్లలు పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం మరి ఈ విధంగా పీడించడం అనేది పద్ధతి కాదు. ఈ స్కూల్లో వచ్చి మేము ఇప్పుడు చూసినాము. ఇక్కడ కూడా మా సిఆర్పీలు మా స్టాఫ్ అందరం ఉన్నాం. వీటిని ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి ఒక 3 రోజుల్లో మా నుంచి రిప్లై తీసుకొని ఆ తాళము ఆ 2 తీసుకుపోయి మేము డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. మరి డిఓ గారు తదుపరి చర్యలు తీసుకున్నా మరి సార్ పరిధిలో ఉంటుంది కాబట్టి మేము సార్కు రిపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కోదండ రామాలయం చైర్మన్ గట్ట రమేష్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ముందుకు సాగుతుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం 9,000 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసి కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం నిరూపించిందని అన్నారు. 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననలను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇటీవలే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద 15 ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది.
మీ అందరికీ తెలుసు, వ్యవసాయం దండగా అనే రోజు నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ, అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ, పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకేపీలలో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరున పల్లె పల్లెన సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా గోదావరికని చివరస్తా ప్రాంతంలో కూడా స్వీట్ల పంపిణీ సెలబ్రేషన్స్ చేసే కార్యక్రమం ఉన్నది. నియోజకవర్గంలో అటు పాలకుర్తి, అంతర్గాం, కార్పొరేషన్ అన్ని పట్టణ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈరోజు సంబరాలు నిర్వహిస్తాను. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ ప్రజాప్రభుత్వం పేద ప్రజల పక్షపాతిగా, రైతు పక్షపాతిగా ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తూ సంక్షేమ పథకాలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రతి ఒక్కరికి ఈరోజు దాదాపు 80% పీపుల్కి గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి సన్నబియ్యం రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఎవ్వరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వని గత ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రతి అర్హుడైన ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇస్తున్నాం. వాటితో పాటు గ్యాస్కు 500కే గ్యాసు, అదేవిధంగా ఇంకెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకా మిగిలిన 1-2 ఒక పింఛన్ పెంచే కార్యక్రమం కావచ్చు, మహిళలకు 2500 కార్యక్రమం కావచ్చు, మా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తాను. త్వరలోనే తప్పనిసరిగా ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలో అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చి ఈ ప్రభుత్వం తిరుగులేని ప్రభుత్వంగా ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని అక్కడక్కడ కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మా ప్రజాప్రభుత్వానికి మద్దతిస్తూ అందరూ మాతో కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ప్రెస్ మిత్రులకు, సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది. ఎందుకంటే ఏదైతే మే 6న వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ, దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా 15 ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది. మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధిగా మరి ఈరోజు 8,25,000 కోట్ల రూపాయల అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న 4,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి, ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత, రిజర్వ్ బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి పండుగ వాతావరణం నెలకొన్నది. మరి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన విధంగా నిరూపించిన మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మేము మా నిజవర్గ పక్షాన, మరి అందరి కార్మిక పక్షాన, మహిళా పక్షాన, విద్యార్థుల పక్షాన అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇకపోతే మన ఎమ్మెల్యే, మరి డైనమిక్ ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రాము నిజవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రెస్ మిత్రులకు అంతా విదితమే.
200 కోట్ల రూపాయలు 230 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మరి దాదాపుగా సింగరేణిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సింగరేణి యాజమాన్యంతో పట్టి విక్రమార్క గారితో శ్రీధర్ బాబు గారి సహకారంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామూను డెవలప్ చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరి ఈ రామూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత డెవలప్ కార్యక్రమంలో చేస్తున్నానంటే మరి ఇంతకుముందు చేసిన గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరు కూడా అసలు ఎమ్మెల్యేగిరి అంటే ఏంటిదని నిరూపించిన ఏకైక వ్యక్తి మక్కన్ సింగ్. అసలు ఎమ్మెల్యేగిరి చేయడం అంటే ఈ విధంగా చేయాలన్న విషయం కూడా పోయిన పాపం బీఆర్ఎస్ నాయకులకు ఎవరు కూడా ఏం తెలియదు. సింగరేణి యజమాని ఉపయోగించుకునే విషయంలో కానీ, ఎన్టీపీసీని ఉపయోగించుకునే విషయంలో కానీ, ఆర్ఎఫ్సీలు ఉపయోగించుకునే విషయంలో కానీ, హెచ్కేఆర్ని ఉపయోగించుకునే విషయంలో కానీ, మరి హెచ్కేఆర్ను 3 రోజులు బంద్ చేసిన చరిత్ర. అంటే హెచ్కేఆర్ అంటే మీ అందరికీ తెలుసు, దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో చేపట్టే కాంట్రాక్టు. దాన్ని కూడా మూసేసి లారీ యజమానులకు ఏదైతే రిటర్న్గా వచ్చేందుకు 607 రూపాయలు తక్కువ వేసిన ఘనత కూడా మరి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చెందుతుంది. ఈ సంవత్సరం పూర్తి కాలంలో మెయిన్ చౌరస్తా నడిబొడ్డున 4 కాంప్లెక్స్ తయారవుతున్నాయి. ఆ 4 కాంప్లెక్స్లు పూర్తయిన వెంటనే దాదాపుగా ఈ చౌరస్తా అనే విధంగా ఏ విధంగా ఉంటుంది, ఈ రామూరు నియోజకవర్గం ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపుగా పూర్తి స్థాయిలో అన్నీ జరిగిపోతున్నాయి. మరి ప్రజల ఆశీర్వాదంతో మరి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్కు ఇంకా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపక్షంలో ఏం నిందించడం లేదు. వాళ్ళు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసే రాజ్ ఠాకూర్ ఆ విధంగా చేస్తున్నట్టు మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలు ఒక్కరు కూడా మాట్లాడడానికి లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడమని డిబేట్ రమ్మని చెప్పు. దేనికోసం మనుషులు అటున్నారు, అటు పెట్టాలి. దగ్గర ఇటు మనసుకోటి పెట్టాలి, ఒక్కరే కాదు. అన్న జరుగు. ఓకే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా లిఖించేందుకు ఈరోజు రైతు భరోసాను
తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రైతులను వాళ్ళ ధర్నాలను అడ్డుకొని వేల మంది రైతుల చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తెలంగాణలో ప్రతి సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఈ దేశానికి రైతే వెన్నెముక అన్న ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి రైతు కూడా ఈరోజు ఆనందిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వంలో వడ్లు కొనాలంటే కూడా క్వింటాలకు 5 నుంచి 10 కిలోల తాలు తీసేది. ఈరోజు రైతులకు ఎక్కడ కూడా తాలు లేకుండా సన్నాలకు కూడా 5,000 బోనస్, అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా 500 బోనస్ సన్నాలకు ఇస్తే ఒక్కొక్క రైతు దాదాపుగా 1,00,000-2 లక్షల రూపాయలు లాభం పొందిన సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మన ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో రైతును రాజును చేయాలి, ఈ దేశానికి వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఈ దేశం ముందుకెళ్తాదనే ఆలోచనతోటి ఈరోజు రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకున్న సందర్భం. దానిలో భాగంగా మొన్న రైతులకు సంబంధించిన రైతు భరోసా ఫండ్స్ కూడా రిలీజ్ దాదాపుగా 9,000 కోట్లు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న ప్రభుత్వానికి రైతులందరూ కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పేసి ఈరోజు రైతు పండగ జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ప్రజలందరికీ కూడా ఎవరైతే రైతులకు లాభం జరిగిందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమైన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇరాన్పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేసిన దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భాగంగా గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లాండ్ జిల్లా నాయకులు తోకల రమేష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కె విశ్వనాథ్లు మాట్లాడుతూ ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడులను ఖండిస్తూ భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిరసన తెలపడం జరుగుతుందన్నారు. ఆపండి యుద్ధాన్ని, ఆపేంత వరకు ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాన్ని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీలిక తీసుకొచ్చి మార్కెట్ల కైవసంకై ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా, జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పన్నగం ఇది. దీని వెనుక అమెరికా ఉంది. అమెరికా తక్షణం తన యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు.
మన దేశంలో కూడా ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ అనేక వామపక్ష పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గి ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మనకు వాయిస్ వినిపించాలి, మన తీర్మానం చేయాలి. మనం పాకిస్తాన్కు మద్దతుగా, ఇరాన్కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వామపక్షాల ఆధ్వర్యం లోపల ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నది. అకారణంగా ఇరాన్నే మారణాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయనే ఒక సాకుతోని దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టుగా ఈరోజు ఇరాన్ మీద వీళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి అణు ఇంధన ప్రాసెస్ జరుగుతుంది తప్ప అణు ఆయుధాలు తయారు చేయడం అనేది ఇరాన్లో జరగట్లేదు. కానీ ఇరాక్లో ఎట్లయితే సద్దాం హుస్సేన్ను చంపాలని చూసిందో అదేవిధంగా ఈరోజు ఇరాన్లో కూడా ఖొమైనీని ఈ తప్పుడు సాకులు చూపించి చంపేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది ఘోరమైన దుర్మార్గం. అందుకనే ఇది సామ్రాజ్యవాదుల యొక్క నరమేధానికి, మానవ హననానికి, యుద్ధం అనేది దారితీస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇది ప్రపంచ శాంతిని దెబ్బతీస్తూ ఉన్నది. ఆయుధ పోటీని పెంచుకొని ఆయుధ సామ్రాజ్యవాదాన్ని ఇంకా విస్తరించుకోవడానికి పనిచేస్తుంది తప్పితే సామాన్య ప్రజానీకానికి ఈ యుద్ధం అనేది ఎలాంటి ప్రయోజనం లేనిది. కాబట్టి ఇరాన్పై జరుపుతున్న ఈ దాడిని ఇజ్రాయెల్ వెంటనే ఆపివేయాలి. అలాగే పాలస్తీనా మీద కూడా జరుగుతున్న ఈ దాడిని కూడా ఆపివేయాలి. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి తీసుకొచ్చి ఈ యుద్ధాన్ని నిలిపివేసేలా చేయాలి. అలాగే భారతదేశం, మన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లిలాగా, ట్రంప్కు తోకలాగా ఈరోజు పనిచేస్తూ ఉన్నది. కానీ ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల మన దేశానికే అధిక నష్టం ఉన్నది. మనకు వచ్చే క్రూడ్ ఆయిల్ లోపల 40% అక్కడి నుంచే రావాలి. ఆ విధంగా చూసుకున్నా కూడా మన దేశానికి చాలా నష్టదాయకమైనది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా తెలియజేస్తూ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తను కూడా స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగాను వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంతిని ఇదే భూమి మీద కాపాడాలి, ప్రపంచ శాంతిని తీసుకురావాలి, యుద్ధాలు నశించాలని చెప్పి వామపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. ఈరోజు ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ పైన అమెరికన్ దేశం, సామ్రాజ్యవాద దేశం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, ఇవాళ క్రూడాయిలు సంబంధించినటువంటి చిన్న దేశాలపైన వాటిని ఆక్రమించుకోవడం కోసం, క్రూడాయిల్ను లేకుంటే పెట్రోల్, డీజిల్ను ఆక్రమించుకోవడం కోసం ఈనాడు ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం చిన్న చిన్న దేశాలపైన దాడులు చేస్తూ ఉంది, యుద్ధాలు చేస్తూ ఉంది. ఆ యుద్ధాలను వెంటనే మన భారత ప్రభుత్వం వాటికి చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో చర్చించే విధంగా, యుద్ధాన్ని ఆపే విధంగా మన భారత ప్రభుత్వం చర్చించి వాళ్ళందరికీ కూడా అండగా నిలవలసిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే దాడులు చేస్తూ ఉందో, యుద్ధం చేస్తూ ఉందో, ఆ యుద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉందని వామపక్షాలుగా, అదేవిధంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన వర్గంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపైన దాడులకు దిగుతున్నటువంటి అమెరికా వైఖరికి నిరసనగా ఈనాడు భారతదేశంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పైన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు, ఇరాన్లో చెముల్ మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం దగ్గరుండి ఈ దాడులు కొనసాగిస్తున్నది, ఈ యుద్ధాన్ని నరమేధాన్ని కొనసాగిస్తున్నది. వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కూడా తటస్థ వైఖరి మానుకొని మన చిరకాల మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్కు అండగా నిలవాలని వామపక్ష పార్టీలుగా సిపిఐఎంఎల్ మార్క్స్లెండ్ ప్రజాపంతగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజలంతా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి నరమేధాలకు వ్యతిరేకంగా, అమెరికా కొనసాగిస్తున్నటువంటి ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా
ప్రపంచ ప్రజలంతా కూడా ఐక్యంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లెట్ ప్రజాపందా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కను నాటి వారి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య కోరారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆదేశాల మేరకు మంగళవారం గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అమ్మ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ జయపాశం, డాక్టర్ లక్ష్మీవాణి, లెక్చరర్స్, విద్యార్థులతో కలిసి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమారపు లావణ్య ఆధ్వర్యంలో మారేడు, తులసి, ఉసిరి పూల మొక్కలను నాటారు. ఉదయాన్ని కట్టుకొని చెట్టును పట్టుకోండి, పైన పెట్టుకొని చెట్టును పెట్టాలి. ఉదయపూర్వకంగా ఈ వీడియో भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, చెట్లను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం. భారత్ మాతా కీ వందే వందే మాతరం, మాతరం మాతరం, మాతరం భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. మీరు ఇంకా చూడండి ఒకసారి. పతలగా సింగారంబుగ బంగారంబుగ బహుదూరపు బాటసారి అయిన మన నరేంద్ర మోడీ గారు ఉద్భవించిన వృక్షో సంరక్షణోత్పత్తి లతాలాగా లావణ్యంబుగా లాలించుచున్న సోమవారపు లావణ్య జ్యోతి గోదావరి కనిలోనే గోవర్ధన గిరిలాగా గోదానంబుగా గోదావరి కనిలో నుంచి వృక్షోత్పత్తి అఖండ భారతావనికే జోహారు జోహారు. జై భారత్, వందే భారత్, వన్ వరల్డ్, వన్ నేషన్, వన్ ట్రీ, వన్ ఇండియా. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, మహిళా మోర్చా పిలుపు మేరకు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఈ వారోత్సవాల్లో భాగంగా మహిళల చేత మరి మహిళల కోసము ఈ వృక్షాలని పంచాలని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు డిగ్రీ కాలేజ్లో అంటే ఎందుకంటే మేము ఏదైతే ప్రొటెక్టివ్గా చెట్లకు ప్రొటెక్ట్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అని సరౌండింగ్స్ ఎంచుకొని మరి ఈ కాలేజ్లో పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మాకు ఈ గ్రౌండ్లో చెట్లు పెట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వారి యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క తల్లి మీద ఒక వృక్షాన్ని పెట్టి దాన్ని కంటికి రెప్పలా కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షత, వృక్షాలను మనం రక్షిస్తే రేపు మన రాబోయే తరాలని మనల్ని రక్షిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కేవలం నామకే వాసే చెట్టుని రోడ్ల మీద పెట్టి వదిలేయకుండా దాన్ని అమ్మలాగా దాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా మేము ఈరోజు మారేడు దళాలు, తులసి మొక్కలు, ఉసిరి మొక్కలు ఏదైతే మన దైవ భావంగా పూజించుకుంటామో ఆ యొక్క మొక్కల్ని ఈరోజు మేము కూడా పంచడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మండల నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఒక వృక్షాన్ని పెట్టి అమ్మ ప్రేమను
చాటాలని తెలియజేసుకుంటున్నాను. మరోసారి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ దీన్ని అరికట్టాలి అంటే గనక మొక్కలే మనకి ఆయుధం. మొక్కలు ఎన్ని పెంచితే అంత మంచిది. ప్రస్తుతం ఉన్న అకాల వర్షాలు, పంటలు చేతికి వచ్చినప్పుడు వర్షాలు పడటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంటే సైక్లోన్స్, ఇవన్నీ కూడా జస్ట్ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్. ఎన్నో అడవుల్ని కొట్టేస్తున్నాం. ఆ అడవులు కొట్టడం మూలాన నేల సారం పోతుంది, చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ నివారించాలి. మన భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. అలానే ఈ హరితహారం ఇట్లాంటివన్నీ కూడా, హరితం అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంచి మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు నుండి కాపాడాలి అంటే మనందరం కూడా మనం మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా తల్లి పేరున ఒక వృక్షం. తల్లి అంటే అందరికీ గౌరవం, భక్తి, అమితమైన ప్రాణం. చెప్పాలి అంటే తల్లి అంటే ఆ మాతృమూర్తి పేరున ఒక మొక్క నాటడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వింటారు. అలా చేస్తే ఎన్నో లక్షల మొక్కలు పెరుగుతాయి. దాన్ని సంరక్షణ కూడా ఎవరు నాటారో వాళ్ళు చూసుకోవాలి, లేదా ఎవరికన్నా అప్పగించాలి. ఇలా చేసినప్పుడు మన భారతదేశ భవిష్యత్తు ముందు ముందు చాలా బాగుంటుందని, చక్కగా మన భారతదేశం పర్యావరణ మనం కోరుకుంటున్నాము. పర్యావరణ అంటే పరిశుద్ధత కావాలి, వాతావరణం పొల్యూషన్ పోవాలి అని అంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి. ప్రత్యేకంగా గోదావరి కని గురించి మనం వింటానే ఉన్నాం. పొల్యూషన్ ఎక్కువ, లంగ్ క్యాన్సర్స్ వస్తాయి. ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి ఎక్కువ పొల్యూషన్ ఉంది. సో దీన్ని నివారించటానికి ఒకటే మార్గం, ప్రతి ఒక్కళ్ళు వీలైనన్ని మొక్కలు, కనీసం ఒక్క మొక్కైనా నాటి మన భక్తిని చాటుకుందాం. మెయిన్ ఏంటంటే మన రక్షణ కోసమే ఇదనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. ఎవరి కోసమో మొక్క నాటట్లేదు, మనందరం ఆరోగ్యంగా ఉండటానికే ఈ మొక్క నాటుతున్నాం. ఖచ్చితంగా దాని సంరక్షణ చూసుకోవాలని అందరూ ఇదే దీనితో, ఇదే నినాదంతో ముందుకు వెళ్ళాలని, గోదావరి కని పర్యావరణాన్ని కూడా కాపాడాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరమపదించింది. ఆ సందర్భంగా ఇప్పుడు వీరు లావణ్య గారు ఈ వృక్షోత్పత్తి చేస్తున్న సందర్భంగా మా అమ్మగారి పేరు మీద, నేను యొక్క మా మాతృమూర్తి పేరు మీద నా మనస్ఫూర్తిగా ఈ యొక్క వృక్షాన్ని సంరక్షించుకుంటానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వృక్షం మా అమ్మ పేరు మీద ప్రతిరోజు వచ్చి నేను చూసుకుంటానని అందరి ముందు కోరుకుంటున్నాను. మాకే నా ప్రోగ్రామ్ కింద మా కాలేజ్లో చెట్టు నాటడం జరిగింది. సో అంటే మనకు నేచర్ కానీ మదర్ కానీ సేమ్గా ఉంటుంది మనకు. సో హౌ వీ టేక్ కేర్ ఆఫ్ మదర్, అలాగే ఏమంటే నేచర్ది కూడా మనం కాపాడాలి. నేచర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్. ఈరోజు కాలేజ్లో ఒకటి చాలా చెట్టు పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం శతాబ్ది 9వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం స్థానిక మై బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 320G డిస్ట్రిక్ట్స్ పాస్ట్ గవర్నర్ లయన్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 2025-26 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా కాసర్ల సురేందర్ రెడ్డి, సెక్రటరీగా ఊర సమ్మిరెడ్డి, ట్రెజరర్గా ఊట్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా బాలసాని స్వామి గౌడ్, క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్గా మాచిడి మహేందర్ గౌడ్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా ఓలల సురేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పైడ సాయి, చెరుకు ఉచ్చిరెడ్డి, భరత్ గౌడ్లు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో వివిధ లయన్స్ క్లబ్ బాధ్యులు వాసుదేవరెడ్డి, గల్లిపల్లి వెంకటేష్, ఖజాపురం రాజేందర్, పి మల్లికార్జున్, జేఈటీ కోఆర్డినేటర్ బంక రామస్వామి గారు మరియు రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజన్ 9 ఈ సంవత్సరం రాబోయే రీజన్ 9 రాజేందర్ గారిది, జూన్ 1 మోసాలకు దగాలకు సింహ స్వప్నమై, ద అంటే దుష్ట శక్తులను దునువాడే శక్తి, కు అంటే కుతంత్రాలను ఛేదించి, మా అంటే మానవత్వంను పోషించి, రా అంటే రవితేజమై ఉదయించిన మన గొప్ప వ్యక్తి, అందరికీ ఆదర్శప్రాయులు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి గారు మానవత్వానికి, మరో రూపుకు, మంచితనానికి మారిపేరు. వారి జననం గురించి మాట్లాడుకుంటే, వారు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో 29 మే 1962న శ్రీ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి
వసుమతి దేవి గారులకు ద్వితీయ పుత్రుడిగా చిరంజీవి ప్రమోద్ కుమార్ రెడ్డిగా జన్మించారు. అతి సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి వారు హనుమకొండలో ప్రాథమిక విద్యను అభ్యసించి హైదరాబాదులో చాలా ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. బరంపూర్ విశ్వవిద్యాలయం నుండి MBA మార్కెటింగ్ పట్టాను ఆ రోజుల్లోనే వారు సాధించారు. కందూరు వాసుదేవరెడ్డి మరియు సుగ్నాదేవి గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అయిన రజితారెడ్డి గారితో వారి వివాహం 15 ఫిబ్రవరి 1989లో ఏర్పరచుకున్నారు. జీవిత భాగ్యస్వామిగా చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు వీరు సహధర్మచారి శ్రీమతి రజితారెడ్డి. ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ విజయంగా ఉంటుంది కనుక వారి సహధర్మచారి అయిన శ్రీమతి రజితారెడ్డి గారికి ముద్దులొలికే కూతుళ్ళు హరిణి వైష్ణవిలి వారి ఆశా జ్యోతులు. అదేవిధంగా 1992లో వారు వ్యాపారంలో స్థిరపడి రామగుండం రైతులు, వ్యాపారులు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ యాజమాన్యాలతో సత్సంబంధాలను ఏర్పరచుకొని నిర్విరామ కృషితో 1995లో రామగుండం లయన్స్ క్లబ్ సభ్యునిగా చేరి కార్యవర్గంలో ప్రతి పదవిని అలంకరించారు. వీరి గొప్పతనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎందరో మహానుభావులు, అందులో కొందరికి పదవులతో గొప్పతనం వస్తే కొందరి వల్ల ఆ పదవులకే గొప్పతనం చేరుతుంది. అటువంటి గొప్ప పెద్దపల్లి జిల్లానే మన రీజియన్ లోనే బాహుబలుడిగా అందరం మనం పిలువబడిన మన ఈ ముఖ్య అతిథి గారు అలంకరించని పదవి అంటూ లేదు. వీరు లయన్స్ క్లబ్ లో దాదాపుగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం కోశాధికారిగా, కార్యదర్శిగా, ప్రెసిడెంట్ గా, జోన్ మెంబర్షిప్ అడ్వైజర్ గా, జోన్ చైర్మన్ గా, రీజియన్ చైర్మన్ గా, జిల్లా క్యాబినెట్ కోశాధికారిగా మరి ఎన్నో పదవులను అలంకరించారు. వీరు అలంకరించిన ప్రతి పదవికి వన్న తెచ్చి అది ఒక మైలురాయిగా ఉంచారు. అదే విధంగా వీరు ఎన్నో ఉత్తమమైన అవార్డ్స్ కూడా పొందారు. వారికి 100% ప్రెసిడెన్సీ ఎక్సలెన్స్ అవార్డ్ మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసా పత్రం వారి కీర్తి కిరీటంలో కలుపుతురాయి. వీరు FDI గ్రాడ్యుయేషన్ ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇవన్నీ వీరి కార్యదీక్షకు, నిరంతర శ్రమకు, పట్టుదలకు అంకిత భావమైన తార్కాణాలు. అదే విధంగా లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు నిరంతర శ్రమ, అందరితో ఎంతో ప్రేమగా, ఆప్యాయతంగా పలకరింపులు మరియు ఆత్మీయత ఆయనకు తగ్గిన స్వంతం. వారు లయనిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా 2016-17లో కొత్త జిల్లాగా విభజించిన 320G జిల్లాకి మొదటి ఉప గవర్నర్ గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే వారు మన లయనిజానికి చేసిన సేవలు ఎంత ప్రతి ఒక్కరు గమనించాలి. వారిని ఈ విషయంలో అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అదే విధంగా వారు జిల్లా గవర్నర్ గా 2017-18 సంవత్సరంలో ఎన్నుకబడి ప్రమాణ స్వీకారం ముందే ఒక దీటైన మైలురాయి అంటే 7 క్లబ్బులను విస్తరించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ అగర్వాల్ గారి చేతుల మీదుగా సెంటినేనియల్ యూనిక్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డ్ చికాగో కార్పొరేషన్ లో అందుకొని ఒక రికార్డును సృష్టించారు. అంటే ఇది మనం చూడాలి. ఎందరో పదవులు అలంకరిస్తారు, కానీ ఆ పదవికే అలంకరణ తెచ్చిన గొప్ప వ్యక్తి మన లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ముద్దసాని గారు. అదే విధంగా గవర్నర్ గా 15 కొత్త క్లబ్బులు, 333 మంది సభ్యులను చేర్పించి మల్టిపుల్ లో నెంబర్ 1 గా నిలిచారు. 8 లియో క్లబ్లను చేసి లియో డిస్ట్రిక్ట్ ని కూడా ఫామ్ చేశారు. వీరు పీరియడ్ లో దాదాపుగా 33 మంది ప్రెసిడెంట్లు, 18 మంది జోన్ చైర్మన్లు మరియు 6 రీజియన్ చైర్మన్లు ఇంటర్నేషనల్ ప్రశంస పత్రాలు పొందారు. అదేవిధంగా 2018-19లో మల్టిపుల్ వైస్ చైర్మన్ గా వారు నియమితులయ్యారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు తెలిసిన వరకు నేను సేకరించిన సమాచారం మేరకు ఒక బాహుబలి గురించి నేను ఇంత చిన్న వయసులో ఈ వేదికను పంచుకొని ఈ లయనిజం అంటే ఇందాకనే చెప్పారు, రేపటి తరానికి లయనిజం అంటే సేవ చేస్తే ఎటువంటి అవకాశమైనా మన ముందు ఉంటుంది. కాబట్టి మనం సేవలో ముందుంటే అవకాశాలు మన వెంట ఉంటాయి. అటువంటి గొప్ప నిదర్శకులు జిల్లా మొత్తంలో ఒక యూనిక్నెస్
బాహుబలిగా పిలువబడిన మన ఈ రోజు ముఖ్య అతిథి మన 9వ ఇన్స్టాలేషన్ ప్రోగ్రానికి విచ్చేసి మన ఈ కొత్త పిఎస్టీలను ఇన్స్టాలేషన్ కి వచ్చిన లయన్ ప్రమోద్ కుమార్ రెడ్డి ముద్దసాని పిఎంజిఎఫ్ గారికి ఇవే మా స్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ మహేందర్ రెడ్డి గారు చాలా చక్కగా వారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.